హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ మొక్కలు చూసారా? అరటి మొక్కలు, జామ మొక్కలు, ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నేను ఇండియాలో ఉన్నాను అనుకుంటున్నారా? కాదండి, కువైట్లో ఉన్నాను. కువైట్లో ఎక్కడంటే ఆల్ వాఫ్రా ఫార్మ్స్లో ఉన్నానండి. ఇక్కడ బాడుకని వచ్చాను. మీకు తెలుసు కదా, మన దగ్గర ట్యాక్సీ ఉంది. వేరే వాళ్ళని ఇక్కడ డ్రాప్ చేయడానికి వచ్చాను. ఈ మధ్యలో మా బెస్ట్ ఫ్రెండ్ పనిచేస్తాడు. చాలా రోజులుగా నాకు బ్రదర్ బాగా పరిచయం. మా బ్రదర్ దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడ ఏమేమి పండిస్తారనేది మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు బాగా పక్కానికి వచ్చినట్టు కోసి ఇక్కడ తెచ్చి వేశారు ఒక రూమ్లో. ఇవి తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తారు సిటీకి. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ రాజన్న ఇప్పుడే వచ్చాడు. మన రాచపల్లి రాజంపేట దగ్గర ఇక్కడ ఈ తోటకంతా సూపర్వైజర్ సుమారుగా చూసారు కదా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ని కలిసాను ఇక్కడికి వచ్చి. ఆల్ ఓఫరాలు చూడండి, టమాటాలు ఎంత ఏపుగా పెంచుతున్నారు. అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ రైతులు ఇండియాలో మాదిరి పండించి కాయలు ఈ విధంగా. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మా బెస్ట్ ఫ్రెండ్ దాదాపుగా నాకు 12 సంవత్సరాల నుంచి పరిచయం అన్న మన రాజంపేట దగ్గర రాచపల్లె అన్న పేరు రాజు. చిట్వేలు మండలం రాచపల్లె దగ్గర గ్రామం. ఇక్కడ ఓఫ్రా ఫార్మ్స్లో ఫోర్మెన్ సూపర్వైజర్గా పనిచేస్తాడు. ఏమేమి పండిస్తారన్న ఇక్కడ మీరు? అన్న ఏమేమి పండిస్తారో సీజనల్ వైజ్ చెప్పండి. టమాటాలు, ఓకే అన్నగారు. వంకాయ అన్న, మిరకాయలు అన్న, సిమలా మిర్చికాయ, శనగమిరకాయలు, ఓకే అన్న, బెండకాయలు అంటే వేస్తాం కదా, కాలీఫ్లవరు అన్న, గోసుపువ్వు అన్న, ఇది వేస్తాం సీజన్ లో. ఇవన్నీ ఎక్కడికినా కువైట్ ప్రస్తుతానికి వంకాయ ఉన్నాయి కదా. ఇవి కువైట్కి మాత్రమేనా, వేరే దేశాలకు కూడా పోతాయన్నా? మనం కువైట్కి మాత్రం మార్కెట్ సులువుగా పంపిస్తాం. అవతల ఏ దేశాలకు పోతాయో తెలియదు. వీళ్ళకే సరిపోవు, ఏ దేశాలకి ఎట్టుకోం. అవును, ఇక్కడ కూరగాయలు పండేది తక్కువ కాబట్టి మీరు పండించిన వెజిటేబుల్స్ మొత్తం కువైట్లో ఉన్న సులేబి కత్తికి వెళ్తాయి. సులేబియా మార్కెట్కు అక్కడి నుంచి డిస్పోజ్ అవుతాయి జమియాలకు, అంగళ్ళకు, సూపర్ మార్కెట్లకు అంతా. సుమారు 7 అడుగుల హైట్ ఉంటుంది కదన్నా ఇదే ఆ చెట్టునా మొత్తం. నా ఎన్నిళ్ళు పంటనా ఇది? ఇప్పటికి ఎన్నిళ్ళు అయిందినా కాయలు రావడానికి? ఎంత టైం పట్టిందినా? ఓకే అన్నగారు. మొత్తం ఇప్పటికి ఇది మొక్క పెట్టి దాదాపుగా 7 months కావస్తుంది అంటున్నాడు. విడతల వారీగా, దఫల వారీగా రోజు మార్చి రోజు ఈ కాయలు కోసి ఎక్స్పోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ట్రాలీలో ఈ విధంగా కోసిన టమాటా పళ్ళని ప్యాక్ చేయడానికి ఒక రూమ్కి తీసుకెళ్తున్నారు, స్టోర్ రూమ్కు. ట్రాలీల్లో మొత్తం మన దగ్గర ఎంతమంది పనిచేస్తారు అన్నగారు? బయట వాళ్ళు తోటశాన మొత్తం ఎంతమంది ఉంటారు? సుమారు 10 మంది ఉంటారా? మొత్తం అందరూ కలిపి 15 మంది, 15 మంది పనిచేస్తారు మీ మధురాలో. 15 మంది డ్రైవర్లు, నేను అందరూ కలిపి. అలా తమ్ముడు బాగుండవా? भैया क्या ले? माशाल्लाह माशाल्लाह। भैया मैं अभी आ रहा हूँ, आदमी का लेके आएगा वो एयरपोर्ट से। अय्वा